డైరెక్ట్ స్పీచ్ అనగానే మనకు ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్గా మనం ఒక విషయాన్ని నివేదించడం అని అంటున్నాం. ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటలను ఉన్నది ఉన్నట్టుగా మరొకరికి చెప్పినట్లయితే దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అని చెప్పి అంటాం. ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా మరొకరికి చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. షాన్వి సెడ్ ఐ యామ్ వెరీ బిజీ నౌ. షాన్వి ఏమంటుందట, ఐ యామ్ వెరీ బిజీ నౌ. ఇక్కడ చూడండి, షాన్వి అనేటటువంటి ఆమె ఏం చెప్తుంది అన్నది షాన్వి సెడ్, షాన్వి చెప్పింది ఏమని, ఐ యామ్ వెరీ బిజీ నౌ. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ ఉంది, యామ్ హెల్పింగ్ వర్బ్ ఉంది, వెరీ బిజీ నౌ అనేటటువంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి సెంటెన్స్ వర్డ్స్ ఉన్నాయి. మరి ఈ సెంటెన్స్ని ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాం సార్ అంటే ఇది డైరెక్ట్ సెంటెన్స్ అని చెప్తున్నాం. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి సెంటెన్స్ మీరు పోటీ పరీక్షలలో గుర్తుపెట్టుకోండి, ఏది డైరెక్ట్ సెంటెన్స్లో ఉందా లేదా స్పీచ్లో ఉందా లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది అని అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఒక సెంటెన్స్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో ఆ సబ్జెక్ట్ చెప్పినటువంటి మాటలు, ఈ సబ్జెక్ట్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొటేషన్ మార్క్స్లో మెన్షన్ చేసినట్టయితే అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని అర్థం. అది గుర్తించుకుంటే సరిపోతుంది.